హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్వేత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కావ్య వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది అనమాట. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. జీవన తరంగాల తనతో పాటు చేసిన సుష్మా ఆమె ఫోటో అంటే ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి అట్లా ఫొటోస్ పెట్టింది. అవే కాకుండా నిఖిల్ కూడా వచ్చి కొన్ని పోస్టులు పెట్టాడు. ఇప్పుడు విక్రమాన్ డ్యూటీ వస్తుంది కదా, దానికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టాడు అనమాట. అవి కూడా వైరల్ అవుతున్నాయి. ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా అదే మాట్లాడుకుంటున్నారు. రీజన్ ఏంటంటే బిగ్ బాస్లో అయితే విడిగా వస్తారు, పెయిర్స్ వచ్చినా కూడా అది ఒక డిఫరెంట్ జోనర్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెయిర్స్ అంటే లవర్స్ లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వైఫ్ హస్బెండ్లు అట్లా వచ్చారు కదా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి ఇవాళ అయితే ఒక గేమ్ పెట్టారనమాట. ఆ గేమ్లో పాయింట్స్ వాటికి సంబంధించి వచ్చి పాయింట్స్ వచ్చిన తర్వాత అంటే టాప్ 5లో వచ్చిన వాళ్ళకి మాత్రమే 10 పెయిర్స్ కదా, 10 పెయిర్స్లో టాప్ 5 వచ్చిన వాళ్ళకి మాత్రమే పాయింట్స్ అని చెప్పి అట్లా పెట్టారు. సో వాటిలో వచ్చేసి ఇవాళ విన్ అయింది ఫస్ట్ లోకరాజ్ పేరు అయితే ఫస్ట్ వచ్చింది. సెకండ్ ప్లేస్ అయితే నటరాజ్ మాస్టర్ వచ్చారు. థర్డ్ ప్లేస్ ప్రియా శివ్ వచ్చారనమాట. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అంజలి పవన్. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి వాసంతి వాళ్ళు వచ్చారనమాట. సో యాక్చువల్గా 2 గేమ్స్ పెట్టారు. 2 గేమ్స్ విన్ అయితేనే పాయింట్స్ అన్నారనమాట. ఫస్ట్ గేమ్లోనేమో అంజలి పవన్ వచ్చారు. సెకండ్ ప్లేస్ మన ప్రియా శివ్ వచ్చారనమాట. అంటే దానిలోనూ దీనిలోనూ కొంచెం డిఫరెంట్గా వచ్చారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళు థర్డ్ ప్లేస్ వచ్చారు. ఫోర్త్ ప్లేస్ లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ వచ్చారు కదా నోకరాజు, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చారు. ఫిఫ్త్ ప్లేస్ వాసంతి వాళ్ళు. ఇట్లా వీళ్ళందరూ ఈ ప్లేస్లో వచ్చినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, హరిత హరీష్ ఇట్లా వీళ్ళందరూ మహేష్ వీళ్ళందరూ వచ్చేసి కొంచెంలో మిస్ అయ్యి వాళ్ళు 6, 7 అట్లా వచ్చేటప్పటికి టాప్ 5లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకున్నారన్నమాట. సో అక్కడ ఒక గేమ్ జరిగింది. ఆ గేమ్లో టాప్ 5లో విన్ అయిన వాళ్ళకి పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొకటి ప్రేమ్ గురు అని మామూలుగా మాట్లాడుతుంటారు కదా, హార్ట్ సింబల్ నుంచి అటు మాట్లాడిన అతను వచ్చేసి ఒక టాస్క్ పెట్టాడు అనమాట. ఇదే మీ లాస్ట్ డే అయితే మీరు ఏం చెప్తారు మీ వైఫ్కి అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉన్నాయి. బట్ కావాలి కొంతమంది అయితే నటిస్తారని కూడా అనిపిస్తుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో. బై.